నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేర్చుకుంటున్నాము. బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిరీస్లో. సో 4 పార్ట్స్లో మనం చూసాము అసలు ఎటువంటి కైండ్ ఆఫ్ కీ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి డిఫరెంట్ ట్రెండ్స్ని, అండ్ దాంతోపాటు టెక్నికల్స్లో ముఖ్యంగా మనం నేర్చుకున్నాము వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్ హిస్టారిక్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ కానివ్వండి ఆర్ డేటా కానివ్వండి. ఈ 5th ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాము ఇప్పుడు అసలు వాట్ ఈస్ టీఏ అండ్ వాట్ ఈస్ ఎఫ్ఏ ఇన్ ట్రేడింగ్. అసలు ఎఫ్ఏ అంటే టీఏ అంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. బట్ వాట్ ఈస్ ఎఫ్ఏ? టీఏ అండ్ ఎఫ్ఏ ఆర్ 2 sides ఆఫ్ అ కాయిన్. నేను 4th పార్ట్లో చెప్పాను టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ 1 side ఆఫ్ అ కాయిన్. వాట్ ఈస్ ద సెకండ్ సైడ్? దట్ ఈస్ ఎఫ్ఏ అనమాట. ఎఫ్ఏ అంటే ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అసలు ఎలా చేయాలి? ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనం డెప్త్గా మాట్లాడుకోలేము. ఫండమెంటల్ అనాలిసిస్కి కావాల్సింది ఏంటంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక కంపెనీ సెక్రటరీ, లేదా కనీసం ఒక అకౌంటెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్ కానివ్వండి. అంటే వాళ్ళకి ఎక్కువ మట్టుకు అర్థమయ్యే సబ్జెక్ట్ నాలెడ్జ్లోనే వాళ్ళ పారామీటర్లోనే ఉండబోయేది ఈ ఫండమెంటల్ అనాలిసిస్. జనరల్గా చాలామంది లే మ్యాన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అసలు వాళ్ళ దగ్గర సగం నాలెడ్జ్ టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, అసలు సగం కంటే కూడా తక్కువ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఉంటుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఐ విల్ నాట్ బీ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నేను డిస్కస్ చేస్తుంది ఈ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి మాత్రమే. అయితే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. అసలు ఎఫ్ఏ ఎందుకు యూజ్ చేస్తారు, ఎఫ్ఏ ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా? నౌ ఎఫ్ఏ సీక్స్ టు డిటర్మైన్ రియల్ వాల్యూ ఆఫ్ అ ట్రేడింగ్ యాసెట్. ఇదేం చేస్తుందంటే ప్రతి స్టాక్కి ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ షాప్లోకి మీరు వెళ్తారు, ఒక ఫ్రూట్ షాప్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సైజ్ యాపిల్ ఉంటుంది, ఒక చిన్న సైజ్ యాపిల్ ఉంటుంది. కానీ చూడబోతే 2 యాపిలే. బట్ ఈ యాపిల్ ప్రైస్ మీకు 100 రూపీస్ పైన ఉండొచ్చు అండ్ చిన్న యాపిల్ ప్రైస్ మీకు 10 రూపాయలే ఉండొచ్చు. సో కనిపించినప్పుడు 2 యాపిల్స్ అయినా రెండిట్లో సేమ్ ప్రోటీన్స్ ఉండొచ్చు, సేమ్ విటమిన్స్ ఉండొచ్చు అనుకుంటారు. బట్ దట్స్ వేర్ యు ఆర్ మేకింగ్ అ మిస్టేక్. ఎందుకంటే కొన్ని హై క్వాలిటీ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా అంటారు అండ్ కొన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో ఆ యాపిల్లో కైండ్ ఆఫ్ గ్రోత్ ఎక్కడైతే ఎటువంటి అయితే సాయిల్లో, ఎటువంటి అయితే ఫర్టిలైజర్స్తో, ఎటువంటి అయితే అప్బ్రింగింగ్లో ఆ ఫ్రూట్ అది మొత్తం రైప్కి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ యార్డ్ వరకు తీసుకొచ్చారంటే అందులో ఒక ప్రాసెస్ మెథడాలజీ ఉంటుంది. ఆ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ వాల్యూ వల్లనే ఆ పెద్ద సైజు ఉన్న యాపిల్ దాని లోపల ఉన్న విలువ ఏదైతే విటమిన్స్ ఉంటాయో దానివల్ల అది కాస్ట్లీ అయిపోతుంది. సో దానికి ఉన్న ఇంట్రెన్సిక్ వాల్యూ ఈ చిన్న యాపిల్కి ఉండదు. ఎందుకంటే దిస్ హ్యాస్ బిన్ జనరేటెడ్ ఆర్ హాఫ్ బేక్డ్ ఆర్ హాఫ్ రైప్డ్ కైండ్ ఆఫ్ అన్ యాపిల్ ఉండొచ్చు. ఇందులో ఆ కావాల్సినంత ప్రాసెస్ ఏదైతే ఈ 100 రూపీస్ యాపిల్కి ఫాలో చేశారో దీనికోసం ఫాలో చేయకపోవచ్చు, ఎక్కువ మటుకు ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దానికి వెలకట్టాల్సింది ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది అక్కడ. సో దిస్ ఈజ్ హౌ యూ డిటర్మైన్ అన్ ఇంట్రెన్సిక్ వాల్యూ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఫండమెంటల్స్ ఏం చేస్తుందంటే వీళ్ళ దగ్గర ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, వీళ్ళ దగ్గర బ్యాలెన్స్ షీట్లో ఎంత ప్రాఫిట్ చూపిస్తుంది, లేదంటే వీళ్ళ అకౌంట్స్లో ఎంత క్యాష్ ఉంది. ఎందుకంటే దానివల్లనే ఈ కంపెనీలో ఇవన్నీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కానీ ఈ కంపెనీ దగ్గర నెక్స్ట్ 1 year వరకు, నెక్స్ట్ 10 years వరకు ఏదైనా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయా, ఏదైనా ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ ఉందా, స్ట్రాటజీ ఉందా, అసలు మేనేజ్మెంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ హెచ్ఆర్ ఉన్నారు, అంటే హెచ్ఆర్తో పాటు వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉండబోతుంది, ఇప్పుడున్న క్వాలిటీ ఫ్యూచర్లో ఉండబోతుందా అన్న డెసిషన్ అంతా ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువ మంది చూస్తారనమాట. కానీ టెక్నికల్స్లో మనకు డేటా అండ్ హిస్టారికల్ ప్రైస్ చార్ట్స్ మాత్రమే కనిపిస్తాయి అని అనుకోకండి. ఇందులో మీకు ప్రతి ట్రెండ్, అది బేరిష్ ట్రెండ్ కానివ్వండి, బుల్లిష్ ట్రెండ్ కానివ్వండి, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మీకు టెక్నికల్ అనాలిసిస్లో అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ ఆ స్టాక్లో ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా పైకి వెళ్ళాలి అని చెప్పి ఇండికేషన్స్ ఉంటే ఆ ఇండికేషన్స్ మీకు ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్లో కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. అది నేను మీకు రాబోయే ఎపిసోడ్స్లో చూపిస్తాను. సో దానికంటే ముందు లెట్స్ అండర్స్టాండ్ ద ఫౌండేషన్స్ ఫస్ట్, ఓకేనా? టెక్నికల్ అనాలిసిస్కి వస్తే ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఒక ప్రైస్ యాక్షన్ మూమెంట్ని డిటర్మైన్ చేస్తుంది అండ్ దాంతోపాటు వాల్యూమ్ అండ్ పాస్ట్ ట్రెండ్స్. వాల్యూమ్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్లో కొత్తలో ఉన్నప్పుడు
10,000 షేర్సే ట్రేడ్ అవ్వచ్చు పర్ డే. అదే ఆ స్టాక్ గురించి, ఆ కంపెనీ గురించి వాల్యుయేషన్ తెలిసాక 10 లక్షలు కూడా అవ్వచ్చండి పర్ డే. సో 10 లక్షల నుంచి కోటి వరకు అవ్వచ్చండి వాల్యూమ్స్. ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయండి మీకు. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్ విచ్ ఆర్ ట్రేడింగ్ ఇన్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ వాల్యూమ్స్ కాదు, కొన్ని కోట్లలో ఎవ్రీ డే టు డేలో మీకు వాల్యూమ్స్ జరుగుతాయి. అందులో మీకు ఎస్బీఐ ఉంటుంది, ఐటీసీ ఉంటుంది, హిందుస్థాన్ యూనిలివర్ ఉంటుంది. ఇటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి. లార్జ్ క్యాప్ అనే కాదు, మిడ్ క్యాప్లో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అందులో ట్రేడింగ్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే చాలామంది కన్విన్స్ అయి ఉన్నారు. ఇటువైపు నుంచి ఫండమెంటల్ అనలిస్టులు కానివ్వండి, అండ్ ఇటువైపు నుంచి టెక్నికల్ అనలిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే తప్పకుండా అటువంటి స్టాక్లో ఒక స్ట్రాంగ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నట్టే. సో దట్ ఈస్ హౌ ఇట్ డిటర్మైన్స్ అనమాట. టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్కి స్టార్ట్ చేసే ముందు టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్లో ముఖ్యంగా చూడాల్సిన ఎన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్. ఇందాక మనము 4th ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము. అసలు ఆ అక్యుములేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఎప్పుడు మీకు ఫ్లాట్ మూమెంట్లోనే తెలుస్తుంది. ఆ ఫ్లాట్ మూమెంట్ వచ్చాక అక్కడి నుంచి స్టాక్ పడబోతుందా లేదంటే రైజ్ అవ్వబోతుందా అన్న ప్యాటర్న్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము చార్ట్స్లో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. సో దీని తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది MACD టూల్ అనమాట. MACDలో మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే స్టాక్తో పాటు ఆ మూవింగ్ యావరేజ్ కూడా కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఒకవేళ స్టాక్ పెరుగుతుంది అనుకోండి, మూవింగ్ యావరేజ్ లైన్ కూడా పైకే వెళ్ళాలి. కానీ పైకి వెళ్ళకుండా స్టాక్ పైకి వెళ్తుంది కానీ లైన్ మాత్రం కిందికి వెళ్తుంది మూవింగ్ యావరేజ్ అంటే అది డైవర్జెన్స్ అనమాట. సో MACD చాలా ఇంపార్టెంట్ టూల్ అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండికేటర్స్ కూడా. దీంతోపాటు మూవింగ్ యావరేజ్లో కూడా SMA, DMA అని ఉంటాయి. అండ్ దీంతోపాటు EMA. SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్, DMA అంటే డైలీ మూవింగ్ యావరేజ్, అండ్ EMA అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవన్నీ ఏంటో మనం రాబోయే ఎపిసోడ్ తప్పకుండా చూద్దాము. బట్ ఇవన్నీ పేర్లు మాత్రం మీరు తప్పకుండా నోట్ చేసుకోండి. అండ్ ఏదన్నా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా మీరు మాకు మెయిల్స్ పంపించండి money@sumantv.comకి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ మనం చూసుకోవాల్సింది RSI. ఈ MACD, RSI టూల్స్ ఏవైతే ఉన్నాయో, RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇవన్నీ టూల్స్ని వాడాల్సిన పద్ధతి చాలామంది వాళ్ళ స్టైల్లో వాడతారండి. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు ఈ చార్ట్స్ మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ చేయబోతున్నామో చూసేసి నేను నేర్చుకుంది ఇంకొక విధానంగా ఉంది, ఇదేదో ఇంకొక విధానంతో చూపిస్తున్నారు. అవన్నీ ఇంపార్టెంట్ కాదండి. దేనివల్ల ప్రాఫిట్ వస్తుంది, దేనివల్ల డబ్బులు వస్తున్నాయి అంటే మీరు నేర్చుకుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పను, ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా మీరు అనుకోకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ హై ప్రాబబిలిటీ ఆఫ్ లాసెస్ ఉన్నప్పుడు హై ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే మీరు యాక్యురసీ రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే కనీసం 7 to 8 ట్రేడ్స్ ఆర్ మేబీ 9 ట్రేడ్స్లో ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలి అన్న విషయం మీరు ఈ క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు, ఈ వీడియోస్లో మీరు చూస్తారు. సో దయచేసి మీరు ఇటువంటి వీడియోస్ని స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకుండా ఇన్ డీటెయిల్గా ప్రతి వర్డ్ని జాగ్రత్తగా వింటూ చూస్తూ గమనించండి అండ్ నోట్ చేసుకోండి ఇవన్నీ పాయింట్స్. నౌ ఇంపార్టెంట్ మనం ఇక్కడ చూడాల్సింది, ఇందులో చాలా ఇండికేటర్స్తో పాటు మనకి ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, ట్రెండ్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్తో మనం నేర్చుకోబోతున్నాము. సో టిల్ దెన్ హ్యావ్ ఫెయిత్, హ్యావ్ పేషెన్స్. జాగ్రత్తగా వీడియోస్ని మళ్ళీ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ వెల్ విషర్ సర్కిల్లో తప్పకుండా ఈ వీడియోస్ని మీరు ఫార్వర్డ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.